మనం డబ్బు గురించి ఆలోచించే పద్ధతిని పూర్తిగా మార్చేసే ఒక పవర్ఫుల్ సిస్టమ్ గురించి ఈరోజు మాట్లాడదాం. రమిత్ సీథీ రాసిన ఐ విల్ టీచ్ యూ టు బి రిచ్ పుస్తకం నుంచి సంపదను నిర్మించడానికి ఒక ప్రాక్టికల్ దారిని విశ్లేషిద్దాం. ఇది మన 365 రోజుల ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సిరీస్లో చాలా ముఖ్యమైన భాగం. మనలో చాలామంది డబ్బు గురించి మాట్లాడాలన్నా ఖర్చు చేయాలన్నా ఒక రకమైన అపరాధ భావనతో ఉంటాం. కానీ గుర్తుంచుకోండి, ఈ నెగటివ్ ఫీలింగే మనల్ని ఆర్థికంగా ఎదగకుండా వెనక్కి లాగుతుంది. కాబట్టి మొదటి అడుగు ఆ గిల్ట్ ఫీలింగ్ను వదిలేయడం. అలాగే ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి, ఎలా సేవ్ చెయ్యాలి అనే కన్ఫ్యూషన్, అది మనల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వదు. ఆ బేస్దేసి అంటే ఏమీ చేయకుండా ఉండిపోవడం మనల్ని అక్కడే ఆపేస్తోంది. సో ఈ గందరగోళాన్ని పక్కన పెట్టడం మన రెండో లక్ష్యం. అన్నింటికన్నా ముఖ్యంగా డబ్బుని ఏదో రాకెట్ సైన్స్ లాగా చాలా కాంప్లికేటెడ్ విషయంగా చూడటం ఆపేయండి. ఈ విశ్లేషణ ద్వారా మీ ఫైనాన్షియల్ లైఫ్ని సింపుల్గా, పవర్ఫుల్గా మార్చే ఒక క్లియర్ సిస్టమ్ని మనమిప్పుడు అర్థం చేసుకుందాం. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఇక్కడ రిచ్ లైఫ్ అంటే పెద్ద బంగ్లాలు, ఖరీదైన కార్లు కొనడం గురించి కాదు. అసలు మీకు ఏది ముఖ్యం, మీకు ఏది సంతోషాన్నిస్తుంది, వాటికి అనుగుణంగా మీ జీవితాన్ని మీరే డిజైన్ చేసుకోవడం. ఇది ఫ్రీడమ్ ఇంకా పర్పస్తో బ్రతకడం గురించి. ఈ విశ్లేషణకు మూలస్తంభం ఇదే. మనం తరచుగా మన విల్ పవర్ మీద ఆధారపడి డబ్బును పొదుపు చెయ్యాలనుకుంటాం, కానీ ప్రతీ నెల అది ఫెయిల్ అవుతుంది. దానికి బదులుగా మనకోసం ఆటోమేటిక్గా పనిచేసే ఒక సిస్టమ్ను నిర్మించడం వల్లే అసలైన విజయం సాధ్యమవుతుంది. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగుకి వచ్చాం. అసలు మీ దృష్టిలో రిచ్ అంటే ఏంటో చాలా స్పష్టంగా నిర్వచించుకోవడం. ఇది ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. చూడండి, రిచ్ అనే పదానికి ఒక్కొక్కరికి ఒక్కో అర్థం ఉంటుంది. కొంతమందికి స్వేచ్ఛగా దేశాలు తిరగడం, మరికొందరికి అప్పులు లేకుండా జీవించడం, ఇంకొందరికి తమ కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. మీకు ఏది ముఖ్యమో మీరు డిసైడ్ అవ్వకపోతే సమాజం చెప్పిన డెఫినేషన్ వెంటే పరిగెడుతూ ఉంటారు. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, డబ్బుకి ఒక లక్ష్యం, ఒక పర్పస్ ఇవ్వాలి. లేకపోతే అది కన్ఫ్యూజన్ని, టెన్షన్ని మాత్రమే క్రియేట్ చేస్తుంది. సో ముందుగా మీ రిచ్ లైఫ్ ఎలా ఉండాలో డిజైన్ చేయండి. ఆ తర్వాత దాన్ని సాధించే సిస్టమ్ను నిర్మించడం మొదలుపెట్టండి. ఓకే, ఇప్పుడు మనం అత్యంత కీలకమైన రెండో భాగానికి వచ్చాం. ఇది మీ ఆర్థిక జీవితాన్ని మార్చేసే ఒక పవర్ఫుల్ ప్రాసెస్, మీ ఫైనాన్షియల్ సిస్టమ్ను ఆటోమేట్ చేయడం. ఒకసారి ఊహించుకోండి, మీ జీతం అకౌంట్లో పడిన మరుక్షణమే సేవింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్స్కి, బిల్లులకి డబ్బు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీరు దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. దీనివల్ల ఎమోషనల్ డెసిషన్స్కి, వాయిదా వేసే ఆలోచనలకి అస్సలు ఛాన్సే ఉండదు. కన్సిస్టెన్సీ దానంతట అదే వస్తుంది. ఈ కొటేషన్ చాలా పవర్ఫుల్ కదా. ఆటోమేషన్ ద్వారా మీరు ఎప్పుడూ మీ భవిష్యత్తుకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఇక మిగిలిన డబ్బుని ఎలాంటి గిల్ట్ లేకుండా హ్యాపీగా ఖర్చు చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, వెల్త్ క్రియేషన్ అనేది ఒక థ్రిల్లింగ్ సినిమా కాదు. మీరు ప్రతిరోజూ స్టాక్ మార్కెట్ చూడాల్సిన పనిలేదు. తక్కువ ధర ఇండెక్స్ ఫండ్స్ లాంటి వాటిలో స్థిరంగా, ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయడమే అసలైన స్ట్రాటజీ. ఇది కొంచెం బోరింగ్గా అనిపించొచ్చు, కానీ రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. సరే, సిస్టమ్ని ఆటోమేట్ చేశాం. ఇప్పుడు మన మూడో పిల్లర్ వైపు వెళ్దాం. అదే మన క్యాష్ ఫ్లోని మాస్టర్ చేయడం. అంటే తెలివిగా ఖర్చు చేయడం, ఇంకా సంపాదనను పెంచుకోవడం. తెలివైన ఖర్చు అంటే పిసినారితనం కాదు. మీకు నిజంగా సంతోషాన్నిచ్చే వాటిపై ధైర్యంగా, గిల్ట్ లేకుండా ఖర్చు చేయండి. మీకు ఏమాత్రం అనవసరమైన వాటిపై ఖర్చును నిర్దాక్షిణ్యంగా తగ్గించండి. ఉదాహరణకి, మీకు ట్రావెలింగ్ ఇష్టమా? దానిపై ఎక్కువ ఖర్చు చేయండి. బ్రాండెడ్ బట్టల మీద ఆసక్తి లేదా? ఆ ఖర్చుని పూర్తిగా ఆపేయండి. ప్రతిరోజూ కాఫీ ఖర్చు గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకండి. వాటి ప్రభావం చాలా తక్కువ. దానికి బదులుగా మీ జీతాన్ని పెంచుకోవడం, ఇంటి అద్దెలాంటి పెద్ద ఖర్చులను తగ్గించడం, ఇంకా మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఆప్టిమైజ్ చేయడం, ఇలాంటి బిగ్ విన్స్ మీద ఫోకస్ పెట్టండి. ఇవే మీ ఫైనాన్షియల్ లైఫ్లో అసలైన మార్పుని తీసుకొస్తాయి. ఓకే, మాటల్లో చెప్పడం సులభమే, కానీ ఈ సిస్టమ్ నిజంగా ఆచరణలో ఎంత పవర్ఫుల్ అనేది ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఇది కళ్ళు తెరిపిస్తుంది, గ్యారంటీ. 2 వ్యక్తులను తీసుకుందాం.
పర్సన్ ఏ ప్రతి చిన్న ఖర్చును ట్రాక్ చేస్తూ చాలా కష్టపడతారు. ఇక పర్సన్ బీనేమో తెలివిగా తన ఆదాయాన్ని పెంచుకుని ఇన్వెస్ట్మెంట్స్ని ఆటోమేట్ చేసే ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ను నిర్మించుకున్నారు. వాళ్ళ అప్రోచ్లో ఉన్న చిన్న తేడా ఎలాంటి పెద్ద ఫలితాలనిస్తుందో ఇప్పుడు చూద్దాం. 15 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి ఫలితాల్లో ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. పర్సన్ ఏ దగ్గర క్రమశిక్షణుంది, కాని గ్రోత్ లేదు. కాని పర్సన్ బి దగ్గర నిజమైన సంపద ఉంది. కేవలం కష్టపడటం కాదు, సరైన సిస్టమ్ను నిర్మించడం వల్లే ఇది సాధ్యమైంది. సో మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఇదే. ఆర్థిక విజయం కేవలం మీ రోజువారీ కష్టం మీద కాదు, మీరు నిర్మించుకున్న ఒక బలమైన సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ముగింపుగా ఈ పుస్తకం నుండి మనం నేర్చుకున్న కీ పాయింట్స్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఇది మీ రిచ్ లైఫ్కి ఒక క్లియర్ బ్లూ ప్రింట్ లాంటిది. మీ లక్ష్యాన్ని డిఫైన్ చేయండి, సిస్టమ్ను ఆటోమేట్ చేయండి, తెలివిగా ఖర్చు చేయండి, అప్పులకు దూరంగా ఉండండి, బిగ్ విన్స్ మీద ఫోకస్ పెట్టండి, ఇంకా మీ ఆదాయాన్ని పెంచుకోండి. ఈ పవర్ఫుల్ కొటేషన్తో ముగిద్దాం. వెల్త్ అంటే మిమ్మల్ని మీరు కట్టడి చేసుకోవడం కాదు, అది మీ డబ్బును మీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం. మరి ఆ కంట్రోల్ సరైన సిస్టమ్స్ నుండే వస్తుంది. ఫైనల్గా ఈ సిస్టమ్ యొక్క అసలు లక్ష్యం డబ్బు సంపాదించటం మాత్రమే కాదు, మెంటల్ పీస్ సంపాదించటం. మీ డబ్బు ఆటోమేషన్ మీద నడుస్తున్నప్పుడు మీరు ఫైనాన్షియల్ టెన్షన్ నుండి ఫ్రీ అవుతారు, మీ మైండ్ ఫ్రీగా మారుతుంది. కాబట్టి ఈ 4 పదాలను గుర్తుంచుకోండి. ఆటోమేట్ చేయండి, తెలివిగా ఖర్చు చేయండి, స్థిరంగా పెట్టుబడి పెట్టండి, మరియు మీ ఆదాయాన్ని పెంచుకోండి. ఈ గైడ్లైన్స్ మీ రిచ్ లైఫ్కి బలమైన ఫౌండేషన్ వేస్తాయి. जय हो जय हो भारत माता की जय।